హలో అండి. వెల్కమ్ టు హోల్సేల్ వన్ గ్రామ్ జ్యువెలరీ. సో, ఈరోజు మీ ముందుకైతే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసానండి. లేట్ చేయకుండా ఫాస్ట్‌గా అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం కలెక్షన్స్ అయితే మిస్ అయిపోతారు. ఫస్ట్ టైం గనుక మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియో మొత్తం చూసి కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఓకేనా? మన దగ్గర లో బడ్జెట్ రేంజ్ నుంచి హై బడ్జెట్ రేంజ్ వరకు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉండే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ వీలైనంత వరకు వాటన్నిటిని ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో తీసుకొని రావడానికి మేమైతే ట్రై చేస్తూ ఉంటామండి. అండ్ ప్లీజ్ అండి దయచేసి పర్సనల్‌గా పిక్స్ పెట్టమని అడగద్దు. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ పేజ్‌లో పెడుతూనే ఉంటాను. ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. షార్ట్స్ రూపంలో కూడా వస్తూనే ఉంటాయి. అలాగే పోస్ట్ రూపంలో కూడా కొన్ని మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసాం. అక్కడ ఎక్కువ అప్డేట్స్ లేవు. బట్ మీరు గనుక సపోర్ట్ చేసినట్లయితే అక్కడ కూడా రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. దాని పేరు కూడా సేమ్ హోల్సేల్ 1 గ్రామ్ జ్యువెలరీ అని ఉంటుంది. మన ఫోన్ నెంబర్ వచ్చేసి 7989311651. ఒకవేళ స్క్రీన్ మీద ఎక్కడైనా సరిగ్గా కనిపించకపోతే నోట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా మన ఫోన్ నెంబర్ ఉంటుంది. సో, మీరు ఆ నెంబర్‌కి మీకు నచ్చిన ఐటెమ్ ఫోటో పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 వరకు వర్కింగ్ అవర్స్ అండి. సో, లేట్ నైట్ అయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేయలేము మాక్సిమం. ఒకవేళ మీకు ఏదైనా వర్క్ డే టైమ్‌లో కుదరదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా పేమెంట్ చేసేయండి. ఇన్‌కేస్ స్టాక్ ఉంటే ఐటెమ్ సెండ్ చేస్తాము. లేదు అంటే మీరు ఇంకేదైనా ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకే ఐటెమ్ కూడా నచ్చలేదు అంటే రీఫండ్ చేస్తాము. ఇది కేవలం వర్కింగ్ ఉమెన్స్‌కి ఎవరికైతే డే టైమ్‌లో మమ్మల్ని కాంటాక్ట్ చేయడం అవ్వదు అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. అంటే కొంచెం మీకు టైం ఉండదు కదండీ. డే టైమ్‌లో మాకు రిప్లై ఇవ్వాలంటే వాళ్ళు వర్కింగ్ డే టైమింగ్స్‌లో ఉంటారు. వాళ్ళకి మాత్రమే. నార్మల్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా డే టైమ్‌లోనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. సో, వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా అయితే పేమెంట్ చేయకండి. అలా పే చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ స్టాక్ లేకపోతే మేము రీఫండ్స్ ఇవ్వలేము. రీఫండ్స్ ఎందుకు ఇవ్వలేరు అని చాలామంది క్వెషన్ చేస్తుంటారండి. ఎందుకంటే మనకి మొత్తం బల్క్ క్వాంటిటీస్‌లో ఉంటాయి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఫైనాన్షియల్‌గా. సో, అవన్నీ మీకు మేము క్లియర్‌గా చెప్పలేమనమాట ఎందుకోసము అని చెప్పేసి. సో, రిక్వెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. అండ్ వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మనీ అనేది రీఫండ్ ఇవ్వడం ఉండదు. మీరు ఐటెమ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఐటెమ్ కనుక మీకు బుక్ చేసుకున్నాక ఎన్ని రోజుకొస్తుంది అంటే 1 వీక్ టు 10 డేస్ అనేది ఒక యావరేజ్ టైమ్ అండి. ప్లేస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు బుక్ చేసుకున్న రోజు నుంచి అది లేట్ నైట్ అయితే కౌంట్ కాదండి. ఆఫ్టర్‌నూన్ 2 లోపు కనుక ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు ఆ రోజు నుంచి నెక్స్ట్ 7 డేస్ వరకు వెయిట్ చేయండి. 7 డేస్‌లోగా మీకు ప్రోడక్ట్ రాకపోతే నాకు మెసేజ్ చేయండి. అండ్ నియర్ బై లొకేషన్‌ని బట్టి ఉంటుందనమాట. సో, లోకల్ హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒక 5-6 డేస్ అంతేనండి మాక్సిమం టైము. అంతకంటే రాలేదు అంటే ఒకసారి నాకు కాంటాక్ట్ చేస్తే నేను ట్రాకింగ్స్ చూసి మీకు చెప్తానండి. ట్రాకింగ్స్ ఒక్కోసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయడానికి 2, 3 డేస్ టైం కూడా పడుతుందండి. ఎందుకంటే రెడీగా ఉంటే వెంటనే ఇచ్చేస్తాము. మేడం ఇక్కడ ఉంది మీ ప్రోడక్ట్ వెళ్లి తెచ్చుకోండి అని చెప్పేసి. లేదు ప్రోడక్ట్ డిస్పాచ్ కాలేదు. ఇంకేదైనా ఇష్యూ ఉంది. లేదా అసలు ట్రాక్ అనేది కనిపించలేదని నాకు క్లియర్ చేయడానికి ఒక 2 డేస్ టైమ్ ఇచ్చినట్లయితే ఇష్యూ ఏంటో తెలుసుకొని నేను మొత్తం క్లియర్ చేస్తానండి. ఇది ఇష్యూస్ వచ్చినప్పుడు. ఇకపోతే ప్రోడక్ట్ డ్యామేజ్ అండ్ వేరే ఎక్స్‌చేంజ్‌ల గురించి వచ్చేసరికి కంపల్సరీ పార్సెల్ ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ కట్, పాజ్ లేకుండా ఉండాలండి. ఆహ్, కట్ చేసి కొంచెం కొంచెం ముక్కలు పెట్టేసి ఇలా ఐటెమ్ అదొచ్చింది అలా అంటే కుదరదనమాట. వీడియో అనేది చాలా క్లియర్ కట్‌గా ఉండాలి. వన్స్ మీ వీడియో గనుక క్లియర్‌గా ఉండి ఐటెమ్ గనుక డ్యామేజ్డ్ ఉంటే ఎక్స్‌చేంజ్ చేపిస్తామండి. రీఫండ్ ఉండదు మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఎక్స్‌చేంజ్ మాత్రమే ఉంటుంది. ఎక్స్‌చేంజ్‌కి డ్యామేజ్డ్ ఐటెమ్‌ని మీరే మాకు కొరియర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ చార్జెస్ కూడా మీవే ఉంటాయండి. వన్స్ అది మాకు రిసీవ్ అయిన తర్వాత ఆహ్, స్టాక్ చూసి మీకు మళ్ళీ ఐటెమ్ సెండ్ చేస్తామండి. ఇన్‌కేస్ స్టాక్ వస్తుంది రెడీగా ఉంటే ఇమ్మీడియేట్‌గా సెండ్ చేస్తాము. ఒకవేళ స్టాక్ కనుక రెడీగా లేకపోతే 2, 3 డేస్‌లో వస్తుంది అంటే వెయిట్ చేస్తామండి. అండ్ ఒకవేళ అసలు స్టాక్ ఇక రాదు అనుకుంటే మీకు రీఫండ్ చేస్తాం. ఓకేనా? సో, ఇన్‌కేస్ ఇక మా దగ్గర నుంచి స్టాక్ మీకు రాదు అనుకుంటే ఖచ్చితంగా రీఫండ్ చేస్తామండి. ఆ టైమింగ్స్‌లోపు మీకు ఏ రీజన్స్ వల్ల రీఫండ్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఆహ్, ఎన్ని డేస్ పడుతుంది ఈ ప్రాసెస్‌కి అని అడుగుతారు. అంటే ముందు ఇక్కడ చెప్పినప్పుడు వినరనమాట. జనరల్‌గా వచ్చి అడుగుతారు. ఈ ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ అనేది మినిమమ్ టు మినిమమ్ 15-30 డేస్ పడుతుందండి. అంటే మీరు ఈరోజు ఫస్ట్ బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి మీ దగ్గరికి రావడానికి 1 వీక్ టు 10 డేస్ పడుతుంది. అది ఓకే. ఆ టైమింగ్ కాకుండా ఎక్స్‌ట్రా 15-20 డేస్ పడుతుందండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ మళ్ళీ మా దగ్గరికి రావాలి. అదొక 1 వీక్ తీసుకోండి. ఆ తర్వాత మేము స్టాక్ చూసుకొని అసలు ఆ ప్రోడక్ట్ మా దగ్గరికొచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి గోడౌన్‌లో ఉండిపోతాయి. ప్రోడక్ట్ చూసుకోకుండా మీకు చెప్పలేం కదా! మీరు సెండ్ చేస్తారు. బట్ వన్స్ మేము చెక్ చేసుకుంటే మాకిక్కడ ఉంటాయండి. అకౌంటింగ్ సెక్షన్‌లో మాకు స్టాక్ సెక్షన్‌లో చాలా ఉంటాయి. సో, అవి క్లియర్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే మాకు పడుతుంది. వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ న్యూ ఐటమే సెండ్ చేస్తాం. ఒక్కోసారి ఫాస్ట్‌గా 1 డేలోనే మీది న్యూ ఐటమ్ డిస్పాచ్ అవుతుంది. ఒక్కోసారి 1 వీక్ కూడా టైం పడుతుందండి. కొంచెం మీరు ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అకేషన్స్‌కి, మ్యారేజెస్‌కి, పెళ్ళిళ్ళకి అట్లా ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ ఇంకేదైనా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ బుక్ చేసుకునే వాళ్ళు
బుకింగ్‌కి ముందే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో, మ్యాక్సిమం మీకు ఎలాంటి ఇష్యూ రాకుండా మేము ట్రై చేస్తాం. 90% నేను ఫుల్ 100% చెప్పట్లేదండి. 90% మీకు ఇమ్మీడియేట్‌గా ట్రాక్ వచ్చేలాగా, ఆ ప్రోడక్ట్ ఎలాంటి డ్యామేజ్ రాకుండా వెళ్ళేలాగా మేము ట్రై చేస్తాము. ఇన్ కేస్ అలాంటప్పుడు గనుక వస్తే మాత్రం మీకు మళ్ళీ అనొచ్చు, మాకు ఫంక్షన్ అయిపోతుంది కాబట్టి ఇక మాకు నెసెసిటీ ఉండదు అని అంటారు కాబట్టి, సో, ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేస్తే డ్యామేజ్ రాకుండా మా ఎఫర్ట్స్ మేము పెడతామండి. అండ్ మాక్సిమం మీకు ఒక 1 వీక్‌లో ఫంక్షన్ ఉంటే అప్పటికప్పుడు బుకింగ్ చేసుకోవడాలు తగ్గించుకోండి. అది మన అందరికీ మంచిదనమాట. మీకు, మాకు కూడా. మీకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉందంటే మిమ్మల్ని నేను ఆఫ్‌లైన్‌కే విజిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వర్కర్స్ ప్యాక్ చేస్తారు కాబట్టి డ్యామేజ్‌లు గట్రా వస్తే ఎక్స్‌చేంజ్ ఇదంతా మీకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది కస్టమర్‌కి. కాబట్టి మీ దగ్గర కొంచెం వెయిట్ చేసే టైం ఉందనుకుంటేనే ఆన్‌లైన్‌కి వెళ్ళండి. నా దగ్గరే కాదు ఎక్కడైనా కూడాను. అంటే ప్రతిసారి డ్యామేజే వస్తుందంటే అలా కాదండి. బట్ మనం ప్రాపర్‌గా రెడీగా ఉండాలి కదా! అన్నిటికి కూడా. పాజిటివ్ అండ్ నెగెటివ్ రెండిటికి రెడీగా ఉంటేనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. సో, నాకున్న కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్‌ని బట్టి నేను చెప్తున్నాను. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ విని బుక్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. సో, థింక్ పాజిటివ్ అండి. పాజిటివ్‌గా అంటే మాక్సిమం ఎలాంటి ఇష్యూస్ రావు. మనం నెగెటివ్‌గా థింక్ చేస్తే నెగెటివ్‌గానే ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో, 99% మేము మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండానే ప్రొడక్ట్ సెండ్ చేస్తామండి. బట్ 1% అయితే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అవి కూడా మీరు మాకు చెప్పలేదు వీడియోలో అని మీరు అనకూడదు కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ ఎక్స్‌ట్రా ₹20 పడుతుందండి. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఫ్రీగా వచ్చేస్తే ఫ్రీగా ఇచ్చేస్తాము. ఇన్ కేస్ లేకపోతే మాత్రం ఎక్స్‌ట్రా ₹20 ఉంటుంది. అవన్నీ కూడా మన గోడౌన్ సెక్షన్‌లో ఉంటాయి కాబట్టి, నాకు ఈచ్ ఐటెమ్‌ది చైన్ వచ్చిందా రాదా అని నాకు గుర్తుండదు కదా! సో, మీకు చైన్ కావాలి కంపల్సరీ అనుకుంటే ఎక్స్‌ట్రా 20 పే చేయాల్సిందేనండి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా బుకింగ్ చేసుకోండి. దానికి చైన్ వచ్చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. రాకపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయొద్దు. ఓకేనా? అంటే ఈ ఐటెమ్‌కొచ్చిందా? ఈ ఐటెమ్‌కి రాదా? అంటే నాకు అన్నిటికి గుర్తుండవండి. అందుకోసమే అలా చెప్తున్నాను. సో, నేను చెప్పింది మీకు ఎక్కడైనా కొంచెం కష్టంగా అనిపిస్తే ట్రై టు అండర్‌స్టాండ్ అని నెగెటివ్‌గా తీసుకోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫినిషింగ్ వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ వస్తాయండి. ఆల్ ఆర్ మ్యాట్ ఫినిషింగ్. అండ్ ఇవే మ్యాట్‌ని గోల్డ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇవే మ్యాట్‌ని రెడ్డిష్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీకు మ్యాట్ గురించి కొంచెం అవగాహన ఉంటేనే చూసుకోండి. ఎవరికైతే అసలు ఆన్‌లైన్ పర్చేసింగ్ గురించి ఏమీ ఐడియా లేదు అంటే అట్‌లీస్ట్ ప్రొడక్ట్స్ బయట ఎక్కడైనా చూడండి. చూసిన తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా పర్వాలేదు ఎలా వచ్చినా మేము సాటిస్ఫై అవుతాము అనుకుంటేనే ఆన్‌లైన్‌కి వెళ్ళండి. ఇది నెగెటివ్‌గా చెప్పడం కాదండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలి. సో, కొంతమందికి లక్కీగా ఫస్ట్ టైమ్ అంతా బాగొస్తుంది. ఒకళ్ళకి ఫస్ట్ టైమే మంచిగా జరగదు. సో, ఒక్కొక్కళ్ళ కేస్‌లో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని బుకింగ్ చేసుకోండి. ఓకేనా అండి? సో, ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ అయితే మళ్ళీ మళ్ళీ మీకు పేమెంట్ పెడుతూనే ఉంటాను. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.